కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. కాంగ్రెస్ బీజేపీకి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కాళేశ్వరంని కూలేశ్వరం అంటున్న కాంగ్రెస్ బీజేపీ నేతలకు పోలవరం కాఫర్ డ్యాం రెండోసారి కొట్టుకుపోయింది కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనే కాంగ్రెస్ బీజేపీ నాయకులు పోలవరాన్ని కూలవరం అనే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరానికి ఒక నీతి, పోలవరానికి ఒక నీత అంటూ నిలదీశారు. మరోవైపు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుని కూల్చేశాయంటూ వ్యాఖ్యానించారు. మేడిగడ్డ ఆనకట్ట దగ్గర భారీ పేలుళ్లు వినిపించాయని గతంలో ఏఈఈ రవికాంత్ ఫిర్యాదు చేశారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ తెలిపారు. పేలుళ్ల వెనక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురి ఫోన్ డేటా బయటకొస్తే నిజం తెలుస్తుందన్నారు. ఈ వివాదానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక పాత అనుమానాస్పద అంశాన్ని మరోసారి బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. నిన్న బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టు కూలడం పైన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 2023 అక్టోబర్ 21న కాళేశ్వరం కుంగుబాటుకు గురైందో ఆ రోజు ఎఫ్ఐఆర్ ఇప్పటికే పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణమన్న అనుమానాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తం చేశారు. అక్కడ పేలుళ్ల శబ్దం వచ్చిందని చెప్పి అయినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు దానిపై సీరియస్గా విచారణ జరపలేదని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఈ ముగ్గురే కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణమని, వారి ముగ్గురి కాల్ డేటాను పరిశీలిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి ఇప్పటికైనా కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటుపై ప్రత్యేక సిట్టును ఏర్పాటు చేసి విచారణ జరపాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక కేటీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టును పోలుస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2 సార్లు కాపర్ డ్యాం కూలిపోయినప్పటికీ కూడా దానిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లలు కుంగిపోయిన వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి వెంటనే విచారణ చేపట్టింది. కానీ పోలవరం ప్రాజెక్టు 2 సార్లు కాపర్ డ్యాం కూలిపోయినా కూడా ఎన్ఎస్డీఏ ఎందుకు అక్కడికి వెళ్ళలేదు, ఎందుకు దానిపై విచారణ జరపలేదని చెప్పి కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో భాగంగా 2 పిల్లలు కుంగిపోతేనే కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్న కాంగ్రెస్ బీజేపీ నేతలు పోలవరాన్ని కూలవరం అనే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి రేవంత్ కేటీఆర్ సవాల్ విసిరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఈ అంశాన్ని అసెంబ్లీలో పూర్తిస్థాయి పీసీ ఘోష్ నివేదికను పెట్టి దానిపై చర్చ జరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎదురుదాడి ప్రారంభించిందని చెప్పవచ్చు. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కాంగ్రెస్ బీజేపీ కారణమని చెప్తూనే అటు ఆంధ్రప్రదేశ్లో జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టును పోలుస్తూ అక్కడొక నీతి ఇక్కడొక నీతి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అటు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పైన, ఇటు రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పైన మాటల యుద్ధాన్ని ప్రారంభించిందని చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.